ఒక్క క్షణం ఆ ఫోన్ కట్ చేయి. అది కాదు సార్, సూర్య ముందా ఫోన్ కట్ చేయి. చూడు రాజా, వాడు రాజశేఖరం అయితే ఆ పిల్ల రాజశేఖరం కూతురు. మహా మొండిది. ఎంత మొండిదో అంత పట్టుదల, ఎంత పట్టుదల గలదో అంత సిన్సియర్. పెళ్ళాడాడు కదా, వస్తుంది. ఒకవేళ వీడి తిని బజ్జున్నా ఆ అమ్మాయి వీడి చెయ్యి తట్టి మరీ లేపుతుంది. అసలు ఆ కొంపే మాటకు కట్టుబడి ఉండే కొంపరాజా. అందుకని వాడిని సైలెంట్గా ఉండమని చెప్పు. వాడెంత సైలెంట్గా ఉంటే అంత సాఫ్ట్గా వర్క్ అవుతుంది. చెప్పు. చెప్పి కింద లంచ్ ఉంది, కిందకు వచ్చేసాయి. సూర్య, నువ్వక్కడే ఉండు. ఏం గొడవద్దు. ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. చాలా సాఫ్ట్గా ఉండు. ఓకే? ఓకే. పదమ్మా. పల్ల వచ్చింది నాన్నగారు. నా కూతురుగా బతికే కన్నా సూర్య భార్యగా చావడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పావు. నీ మాటకు విలువిచ్చి సూర్యతో మాట్లాడొచ్చాను కదమ్మా. ఈ పెళ్లి తర్వాత చేస్తానడానికి నా కారణాలు నాకున్నాయి. కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి నీ కారణాలు నీకున్నాయి. ఇలాంటప్పుడు మీ అమ్మే ఉండుంటే నిన్ను ఆశీర్వదించమనేది. ఆ లోటు నీకు తెలియకుండా ఉండడం కోసమే అదే చేస్తున్నాను. పది కాలాల పాటు మనశ్శాంతిగా హాయిగా బతుకమ్మా.
తండ్రిగా ఓ మాట చెప్పనా? జాగ్రత్తగా ఉండు. కళ్ళు తెరిచి నిద్రపో. నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు నాన్నగారు. కానీ మీకు తలవంపులు తెచ్చే పని ఏది చేయను. ఉంటాను నాన్నగారు. ఆరోగ్యం జాగ్రత్త. వస్తాను వదినా. మంచిదమ్మా. ఒక్క మాట, ఆడపిల్లకు పెళ్ళయ్యేటప్పుడు ఇంటి పేరెందుకు మారుస్తారో తెలుసా? ఇక నుంచి ఇదే నా ఇల్లు అని శాశ్వతంగా మనసులో ముద్రపడిపోవాలని. ఇప్పటిదాకా మేమంతా నీ వాళ్ళం, కానీ ఇప్పటినుంచి మమ్మల్ని అందరినీ నువ్వు సూర్యాలోనే చూసుకోవాలి. కాల్లో ముళ్ళు గుచ్చుకుందని బాధపడద్దమ్మా. కాలు తెగిపోనందుకు సంతోషపడు. మీ ఆయన మీద అలుగు, తిట్టు, తిట్టించుకో, ప్రేమించు, ద్వేషించు. కాని పెదవి దాటి ఒక్క మాట రానివ్వద్దు, గడప దాటి పోనివద్దు. కాలు తడవకుండా సముద్రానైనా దాటొచ్చు, కానీ కన్నీరు కార్చకుండా కాపురం చేయలేవమ్మా. మీ అమ్మే బతుకుంటే ఇవన్నీ నీకు చెప్పేది. నాకు అర్హత ఉందో లేదో తెలియదు, కానీ మనసు మాత్రం ఉందమ్మా. జాగ్రత్తమ్మా. వదినా, వీళ్ళ అబ్బాయిని తీసుకురండి. శాలిని, నువ్వెళ్ళి అక్షింతలు తీసుకురా. సరే వదినా. సూర్య, పల్లవి మిమ్మల్ని నమ్మింది, మీకోసమే ఎదురు చూసింది, మీకోసమే కన్నీరు కార్చింది. ఇక నుంచి ఆ కన్నీళ్లు దాని కంట్లో రానివ్వకండి. ష్యూర్ బావగారు. అక్కగారు, తప్పకుండా మీ మాటల్ని ఫాలో అవుతాను. సరేనా?
చెప్పిన అన్నీ తెచ్చేసానన్నా. అన్నీ వచ్చాయా? చేయండి. మళ్ళీ నేను రావాల్సిన పని లేదు కదా? అరే లేదన్నా, నువ్వు చెప్పినవన్నీ మొత్తం తెచ్చేసా. ఏరా గుడ్. బీర్ తాగి బిర్యానీ తినంట్రా. థ్యాంక్స్ Enjoy. అన్నా. చాలా థ్యాంక్స్ అన్నా. అరే పదండ్రా అన్నా. ఎప్పుడైనా అవసరం వచ్చిందనుకో నా యాద పెట్టుకో, నేను వస్తానన్నా. ఏంటి సెంటర్లో శిలా విగ్రహంలో అలా నిలబడిపోయావు? ఇవన్నీ తీసేసారు. నేనా? మరి నేనా? నువ్వే. సాయంత్రం గది మొత్తం డెకరేట్ చేసి రెడీగా ఉంచు. పల్లవికి నాకు ఈరోజు శోభనం. సూర్య, ఇది అన్యాయం. నా అవసరాన్ని అడ్డు పెట్టుకొని ఇంతలా ఏడిపించటం దారుణం. నీ సమస్యకి పరిష్కారం ఇలా వెతుక్కోవడం దారుణం కాదా? నీ అవసరానికి డబ్బు ఇవ్వాలి, మీ అమ్మ జబ్బుకి మందులు ఇప్పించాలి, నీ చెల్లి పెద్ద మనిషి అయిందని పెళ్లి చెయ్యాలి. సూర్య, నన్నేమైనా అను, నా వాళ్ళనేమనొద్దు. ఛీ! అటు అది కండిషన్ పెట్టి ఇటు నువ్వు కండిషన్స్ పెట్టి ఏంటి నా బతుకు? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరిద్దరూ? ఏయ్, ఇప్పుడు వీటిని లోపల పెడతావా లేదా మీ చెల్లి? నీకు దండం పెడతాను, నా చెల్లి నేను చేయొద్దు. చేస్తాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అలా రా దారికి. చూడు, నీ చండాలమైన సెంటిమెంటల్ ఫేస్తో పల్లవికి డౌట్ వచ్చేలా చేస్తున్నావు. ఛీ! అసలేంట నీ బాధ? నీకు సుఖం తగ్గుతుందనా? పల్లవి సుఖపడుతుందనా? పల్లవి సుఖపడుతుందని నువ్వు కుళ్ళుకుంటే మాత్రం నేనేం చేయలేను. సూర్య, నాకు అన్యాయం చేయకు ప్లీజ్. అది నీ చేతిలో ఉంది డార్లింగ్. నిన్ను నీ వాళ్ళని కాపాడతాను. ఎదురు తిరిగితే ఎక్కడ ఎలా కట్ చేయాలో అక్కడ అలా కట్ చేస్తాను. సూర్య అంటే సెంటిమెంట్స్ లేనివాడు. గుర్తుంచుకొని బుద్ధిగా డెకరేట్ చెయ్యి. వెళ్ళో. అదేంటి అలా వెళ్ళిపోయిందేంటి నందిని? ఆనంద బాష్పాలు. మనిషి కరీనా కపూర్ రోజులైనా
మనసు మాత్రం కన్నమ్మ కారం నాటిది. లోపలికి రా. లోపలికి రా పల్లవి. సో మేం సాబ్, ఈ రోజు నుంచి ఈ ప్యాలెస్ మీది. మేం మీ సేవకులం. ఏ అంటే ఓ అంటూ పలుకుతాం. మీ సౌండ్కి రీసౌండ్లా. సరేనా? రండి. అవును, సూట్ కేసు ఏది? కార్లో ఉంది. ఓకే, నేను తెప్పిస్తాను. నందిని, నువ్వు మొత్తం సర్దిపెట్టు. నువ్వు స్నానం చేసి రిలాక్స్ అవ్వు. నందిని, పల్లవికి ఏమి ఇష్టమైనో కనుక్కొని అవే చేయాలి రేపటి నుంచి. మన ఇంట్లో పల్లవి టేస్ట్ పల్లవించాలి. సరేనా? చూడు, తనకి ఏమాత్రం అనుమానం వచ్చినా నీ జాతకం జన్మకుండలి చితికిపోతాయి. గుర్తుపెట్టుకో. ముందు మొహం తుడుచుకొని బొట్టు పెట్టుకో. పల్లవికి పెళ్లి చేశామని మీరు గర్వపడుతున్నారు. మీరు చేసింది పెళ్లి కాదు, దాని భవిష్యత్తు నాశనం చేశారు. ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న దాన్ని ఇలా మెటీరియలిస్ట్గా మార్చడం నాకిష్టం లేదు. మరెందుకు చేసుకున్నావు పెళ్ళి?